నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆఫ్ఘనిస్తాన్ పై ప్రకృతి కన్నెర్ర, వరదల బీభత్సంలో 300 మంది మృతి. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ, మే 31 వరకు వీఐపీ దర్శనాలు బంద్. రాష్ట్రంలో హింసపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ సీరియస్, పలువురు ఎస్పీల సస్పెన్షన్. వేడుకగా గంగమ్మ జాతర వేషధారణలు, కనుల పండుగగా గోవిందుని బ్రహ్మోత్సవాలు. భక్తులతో పోటెత్తుతున్న తిరుమల క్షేత్రం, శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్లు. తిరుమలలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సీఈసీ తీవ్రంగా రియాక్ట్ అయింది. పలువురు ఎస్పీలపై వేటు వేసింది. డీజీపీ హరీష్ గుప్తా, సీఎస్ జవహర్ రెడ్డిల వివరణ అనంతరం పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఘర్షణలు చెలరేగాయని, వాటిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావిస్తున్నట్లుగా ఈసీ స్పష్టం చేసింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు సమావేశమై ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ జరిపి ఒక్కో కేసుకు సంబంధించి 2 రోజుల్లోగా కమిషన్కు యాక్షన్ టేక్ రిపోర్టును సమర్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. ఫలితాల ప్రకటన తర్వాత కూడా హింసను నియంత్రించడానికి 25 సిఏపీఎఫ్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల పాటు కొనసాగించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా పరిగణిస్తూ సంబంధిత పోలీస్ అధికారులపై వేటు వేసింది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనను ఈసీ తీవ్రంగా పరిగణించింది. పోలీసుల వైఫల్యమే ఘటనలకు కారణమని భావించిన ఎన్నికల సంఘం సంబంధిత అధికారులపై వేటు వేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేయడంతో పాటు మరో 4 అధికారులపై వేటు వేసింది. ఘటనకు కారకులుగా నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. దీంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ని బదిలీ చేయగా తిరుపతి ఈస్ట్ డీఎస్పీ సురేంద్రరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ గంగజాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా 4వ రోజు భక్తులు తోటి వేషంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి గ్రామదేవతగా, వెంకన్న సోదరిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ గంగజాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జాతరలో భాగంగా 4వ రోజు భక్తులు తోటి వేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. పిల్లలు, పెద్దలు శరీరమంతా తెలుపు, నలుపు రంగులు పూసుకొని ముఖానికి బొట్లు పెట్టుకొని అమ్మవారికి ప్రీతిపాత్రమైన వేపాకు మండలు చేత పట్టుకొని రోడ్లపై బూతులు తిరుగుతూ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 1000 కళ్ల దుత్తలను తలపై ఉంచుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు తోటి వేషం అన్ని కులస్తులు ఒకటి చెప్పేదానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం, తక్కువ కులస్తుల వాళ్ళు ఈరోజు తోటి వేషం అని అమ్మవారు అప్పుడు పూర్వకాలంలో వేసింది. అదేవిధంగా భక్తులందరూ ఒక రోజు ఒక వేషం వేస్తూ తోటి వేషం వేసుకుంటూ అమ్మవారిని అనుగ్రహం పొందుతున్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం, అలంకారం అన్నీ మొదలైంది. దాని తర్వాత 10 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఆరంభమవుతుంది. మేము ప్రతి సంవత్సరం వేషాలు వేసుకుంటాం గంగమ్మ తల్లికి. ప్రతి సంవత్సరం విశేషంగా చాలా బాగా అద్భుతంగా జరిపిస్తారు. చాలా విశేషమైన జనాలు వస్తుంటారు, భక్తులు అందరూ. ఈ వేషాలు మా పిల్లలు పెద్ద అన్ని తరాల వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇవి
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, తిరుపతి నుంచే కాకుండా రాయలసీమ ప్రాంతాల నుండే కాకుండా ఆంధ్ర రాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనార్థం భక్తులు విచ్చేస్తూ ఉంటారని, అమ్మవారి కృపా కటాక్షాలు తిరుపతి నగరవాసులపై ఎల్లవేళలా ఉండాలని, రాబోయే రోజుల్లో తిరుపతి మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని, ఆ దిశగా అమ్మవారి దీవెనలు కలగాలంటూ అమ్మవారిని ప్రార్థించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు అసౌకర్యానికి గురికాకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు, ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు త్రాగునీరు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టామని, ఆలయ చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ను చల్లుతూ ఎప్పటికప్పుడు సిబ్బందితో ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ బాధ్యతలను మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు ఆలయ చుట్టుపక్కల ప్రదేశాలలో శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మున్సిపల్ వర్కర్స్ తో శుభ్రం చేయిస్తున్నామని, అమ్మవారి దర్శనార్థం వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా శానిటేషన్ సిబ్బందితో ఎప్పటికప్పుడు మున్సిపల్ వర్కర్స్ చే శుభ్రపరుస్తున్నామని, అలాగే మెడికల్ క్యాంప్, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వాటిని అధిగమించేందుకు అంబులెన్స్ సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మనకి రెగ్యులర్ శానిటేషన్ డిస్టర్బ్ కాకుండా కూడా మనం ఒక 150 మందిని హైర్కి మన శానిటేషన్ కోసము నగరం మొత్తం డిస్టర్బ్ కాకుండా మన శానిటేషన్ పర్పస్ కోసం సపరేట్గా హైర్ చేసుకోవడం జరిగింది. ఈ బయట నుంచి వచ్చిన ఈ పారిశుద్ధ కార్మికులతో 2 షిఫ్ట్లు వారిగా, అంటే మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 దాకా 75 మంది అండ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 దాకా 75 మందితో కూడా ఈ శానిటేషన్ యాక్టివిటీస్ అంతా మనం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మనకి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే భక్తులు ఎంట్రీ ఉంటుందో ఈ భక్తుల ఎంట్రీ పాయింట్స్ దగ్గర అంతా కూడా ఈ వర్కర్స్ని పెట్టడం జరిగింది. అండ్ నగరపాలక సంస్థ కూడా సెపరేట్ దీనికి ప్రకారం రోస్టర్ వేసుకోవడం జరుగుతుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు స్వామివారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శుక్రవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి అయిన స్వామివారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకువచ్చి పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలతో పాటు సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరింపజేసి చిన్నశేష వాహనంపై అధిష్ఠింపజేశారు. విశేష అలంకార భూషితులైన స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు అంటే ఆ స్వామివారికి నిత్య కైంకర్యం చేసేటువంటి ఒక సర్పజాతికి చెందినటువంటి వాడు. వైకుంఠంలో స్వామివారు ఆదిశేషుడి మీద పవ్వళించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రియా అంటే ఆ స్వామివారి ఎల్లప్పుడూ కూడా స్వామివారి కైంకర్యం చేయాలనే తపన ఆదిశేషునికి ఉన్నది. నివాస, శయ్య, ఆసన, పాదుక, అంశక, ఉపధాన, వారణాదిభి అన్న రీతిగా స్వామివారు నడిస్తే పాదుకులుగా వస్తారు. స్వామివారు ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు పాన్పుగా ఆదిశేషుడు మార్చుకుంటాడు. స్వామివారు కూర్చున్నప్పుడు సింహాసనంగా ఉంటాడు. స్వామివారు ఎప్పుడైతే ఆ ఎండలో కానీ వానలో తిరిగి గొడుగుగా మారిపోతాడు. ఇలా వివిధమైనటువంటి కైంకర్యాల్ని చేస్తూ తరిస్తున్నటువంటి ఆదిశేషుని అనుగ్రహించడానికి స్వామి ఊరేగుతారు. ఎవరైతే ఈ స్వామిని దర్శించుకుంటారో ఆ విషం అనేది, ఇక్కడ ఈ లోకంలో విషయాలే మనకు విషం, ఇంద్రియాలే మనకు విషంగా ఉన్నాయి కనుక అదంతా కూడా తొలగి స్వామివారి యొక్క కృపా కటాక్షమును పొందగలరు. 2వ రోజు ఉదయం తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 17 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా ప్రారంభమైంది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, 2వ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంసారులు ప్రత్యేక పల్లకిలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం సుమారు 5000 ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశారు.
ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేడుకలు జరగడం విశేషం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను మంగళవారం సాయంత్రం పరిశీలించి వస్తున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని, అతని గన్మెన్ ధరణిపై వైసీపీ శ్రేణులు సమ్మెటలు, రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నాని చేతికి బలమైన గాయం అవగా గన్మెన్ ధరణి కంటిపై తీవ్ర రక్తగాయమైంది. ఈ ఘటనపై ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు, ఎన్నికల కమిషన్ కు నాని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో వర్సిటీ సీఐ మురళీమోహన్ రావు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సంఘటన జరిగిన రోజునే 7గురిని అదుపులోకి తీసుకోగా మిగిలిన 6గురిని బుధవారం రాత్రి పట్టుకొని విచారించారు. గురువారం వీరిని అరెస్టు చేసినట్లు చూపారు. నిందితులపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. కాగా 13 మంది నిందితులను తిరుపతిలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 13 మంది నిందితులకు రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీస్ బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఏమైంది? పిల్లలను కొడుతుండని కొట్టారక్క నన్ను గప్ప వేసి గుద్దుతున్నాడు అక్క సీఎస్ఆర్ స్టేషన్ లో. ఏ దాని గురించి కొడతారు? ఏ తప్పు చేస్తాను కొడతారు? ఏం వయసుంది ఆ పిల్లడికైనా? దేని గురించి కొడతారు మమ్మల్ని? అయినా మా కడుపులు కాలేస్తే ఏమవుతుంది వాళ్ళకైనా? దేని గురించి కొడతాడు? ఏమని చేసినాము? లేకుంటే మటగా చేసినామా? తప్పు చేసినామా? పర్సులు కొట్టేవాళ్ళమా? ఏడ కూలి పని చేసాను? దేనికి కొట్టాలైనా మమ్మల్ని? వచ్చేటప్పటికి నేనేం చేశారు, కిందకి ఇక్కడికి తీసుకెళ్ళిన స్టేషన్కి మరుసటి రోజు పంపించారు సార్. మరుసటి రోజు తీసుకెళ్ళి మా 1 గంట సోపు సిఎస్ఆర్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు అని చెప్పేసి నిన్న నుంచి కాంట్రాక్ట్ కట్ చేసేసారు సార్. కాంట్రాక్ట్ కట్ చేసి ఇక్కడికి కిందకి అసలు మాట్లాడమని అంటారు సార్. ఒక్క మాట మాట్లాడేది ఏదో జరిగిన దానికి ఇద్దరిని కొట్టినాడు, కేసు వద్దని చెప్పి పంపించేసినారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని పార్టీకి మేము ఉంటున్నా, నువ్వు కొన్న నువ్వు కొనింటే నీ జాబ్ నీకు ఇచ్చినాను, నువ్వు చేసుకో. ఏమి తెలియకుండా అనవసరంగా పిలుచుకొని వచ్చి తిక్కోళ్ళు ఉన్నట్టున్నారు సార్. మా పిల్లలు అనవసరంగా పట్టుకొని వచ్చి కొడుతున్నారు సార్. మేమేం పాపం చేసినాం, మేము మీద ఆధారపడినా మీరేమని చేయండి సార్. నాకుండేది ఒక పిల్ల, నాకుండేది ఒక మగ. పిల్లల మీద నేను ఆధారపడుతున్నా. మేము వెళ్ళాం సార్, మేము ఇక్కడే ఉంటాం సార్. మా పిల్లగాడు వచ్చేది మేము ఇక్కడే ఉంటాం సార్. ఆ పిల్లడు ఏం చేశాడు సార్? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది.
స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. మండలం దైద గ్రామం నిన్న 2 గంటలన్నరకి క్యూలో లైన్లో నిలబడ్డాము. మాకు బాగానే సక్రమంగా భోజనాలు అందినాయి. బాగానే జరిగింది దర్శనం. 24 గంటలు 2 గంటలన్నర అంటే 22 గంటలు పట్టింది. 22 గంటల దర్శనానికి పట్టింది. 24 గంటలు పట్టింది తర్వాత దర్శనానికి. ఫుడ్ గిడ్డు అన్నీ బాగా అందినాయి మాకు. మేము నైట్ 2ంటికి వెళ్ళి ఇప్పుడు నిన్న పగలు 2ంటికి వెళ్ళి ఇప్పుడు ఉదయం 12:30కి వచ్చాము. మేము నిన్న ఈవినింగ్ 4 o'clock దర్శనం లైన్లో నిల్చున్నాము. ఈరోజు 12కి వచ్చాము. దగ్గర 22 గంటలు పట్టింది దర్శనానికి. లోపల స్పెషలిటీస్ మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. టీటీడీ యాజమాన్యం దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దయచేసి టీటీడీ యాజమాన్యం దీనిపై దృష్టి సారించి వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. నిన్న 12ంటికి పోయాము, ఇవాళ ఇప్పుడు దాకా పట్టిందండి. అంటే 24 గంటలు గడిచింది. చిత్రశాలం అన్న, అది తెలంగాణ. నిన్న 11ంటికి వచ్చాం, 2ంటికి లైన్లో నిలబడ్డాం. నిన్న వచ్చి ఇప్పుడు అయిపోయి 24 గంటలు పట్టింది దర్శనం అయిపోయేసరికి. లోపల అంటే ఫెసిలిటీ మొత్తం బాగానే ఉంది, కానీ ఫుల్గా జనాలు ఎక్కువ వచ్చారు. ఎప్పుడు చూడడానికి మంది వచ్చారు. చాలాసార్లు వచ్చాం కదా అదివరకు, ఇప్పుడు చాలా ఫుల్గా వచ్చారు జనాలు. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనుంది టీటీడీ. ఇందుకోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు మే 20 నుంచి 22వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ములు చెల్లించి లక్కీ డిప్లో మంజూరైన టికెట్లను పొందాల్సి ఉంటుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవడంతో పాటు వివిధ సేవలను ఉపయోగించుకోవాలనుకునే భక్తులు టీటీడీ devasthanams.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాతో పాటు శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలతో పాటు వర్చువల్ దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. మే 23న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. మే 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రవేశ ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే 24న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. తిరుమల తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. మే 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటాను రిలీజ్ చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటాను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవా కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటుకు దూరంగా ఉండవచ్చునని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి రుయా హాస్పిటల్ నుండి నర్సింగ్ విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, రుయా ఆసుపత్రి సిబ్బంది, నర్సులు పెద్ద ఎత్తున పాల్గొని బీ హ్యాపీ, నో బీపీ అనే స్లోగన్తో ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించి మద్యపానం, ధూమపానం, శారీరక ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉండగలిగితే ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లాల్సిన పని లేకుండా రక్తపోటు పేషెంట్లకు ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని మందులు పంపిణీ చేయడం జరుగుతోందని, అధిక ఒత్తిడికి లోనే రక్తపోటు లాంటి వ్యాధులకు గురి కావద్దంటూ సూచించారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి. హైపర్ టెన్షన్ అంటే, బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, దానికి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎటువంటి వైద్య సేవలు పొందాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, ఏ విధంగా వ్యాయామం గురించి ఇంపార్టెన్స్ ఏంది, ఇవన్నీ కూడా పబ్లిక్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో బీపీకి సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల రక్త పరీక్ష అందులో వాటిలో ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల మందులు ఉచితంగా ఇస్తున్నారు.
ఎక్కడా కూడా మీరు ప్రైవేట్ వైద్య సేవలు పొంది అక్కడ బీపీ మాత్రలు కొనాల్సిన అవసరం లేదు. కోరిన కోర్కెలు తీర్చే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున సారె సమర్పణ కార్యక్రమం నగరవాసులు చేపడుతున్నారు. తిరుపతి 10వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అనుకున్న కోరికలు నెరవేరేలా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలంటూ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఒక గుడి పెద్దగా ఒక చైర్మన్ దాన్ని తీసుకొచ్చేటప్పుడు అందరూ కూడా వేసి చూసి అందరూ హారతలు ఇచ్చి దండం పెట్టుకునేవారు. అదే సంప్రదాయాన్ని అందరూ కూడా పాటించవచ్చని మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి చాటి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారికి సారె సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో 5 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడడం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడడం కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు వరకు కాస్త అటూ ఇటూ ప్రవేశించవచ్చని ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని స్పష్టం చేసింది. గత ఏడాది నైరుతి తీవ్రంగా నిరాశపరిచింది. వాతావరణ శాఖ తాజా ప్రకటన దేశంలో రైతులతో పాటు అనేక వర్గాల్లో సంతోషాన్ని నింపింది. చార్ధామ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాత్రకు భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్ధామ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావద్దని సూచించింది. చార్ధామ్కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్ చేయరాదని తెలిపారు. యాత్రలో ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో కంటే అధికంగా జనాలు పోటెత్తుతున్నారు. అందుకే యాత్రకు వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రద్దీ రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని భక్తులకు సూచించింది. ఈ వివరాలను సీనియర్ పోలీస్ అధికారి అర్పణ్ యదువంశీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకొని భక్తులను యాత్రకు అనుమతించబోమని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను పంపిస్తున్నామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని వాహనాలకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో 200 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లను వాడేందుకు అనుమతి లేదని, చార్ధామ్ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు గానీ, రీల్స్ అప్లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK-1Aను జూలైలో భారత వైమానిక దళానికి అందజేయనుంది. జూలై నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు. భారత వైమానిక దళం 83 తేజస్ MK-1A ఆర్డర్ను హాల్కి ఇచ్చింది. 48,000 కోట్ల రూపాయలను ఖర్చు వెచ్చించింది. వైమానిక దళం ఇప్పుడు మరో 97 తేజస్లను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఫైటర్ జెట్ తేజస్ MK-1 తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, అద్భుతమైన AESA రాడార్, సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్, రాడార్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు. ఇది కాకుండా ECM ప్యాడ్ను బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. మార్క్ 1A మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది, కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది. అంటే 43.4 అడుగుల పొడవు, 14.5 అడుగుల ఎత్తు, గరిష్టంగా గంటకు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
పోరాట పరిధి 739 కిలోమీటర్లు. మార్గం ద్వారా దాని ఫెర్రీ పరిధి 3000 కిలోమీటర్లు. ఈ విమానం గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. ఇందులో మొత్తం 9 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. ఇది కాకుండా 23 mm ట్విన్ బ్యారెల్ ఫిరంగిని వ్యవస్థాపించారు. 9 రకాల రాకెట్లు, క్షిపణులు, బాంబులను హార్డ్ పాయింట్లలో అమర్చవచ్చు. ఈ జెట్లో డిజిటల్ ఫ్లైబై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ను అమర్చారు. ఈ వ్యవస్థ ద్వారా రాడార్, ఎలివేటర్, ఐలరాన్, ఫ్లాప్లు, ఇంజిన్ ఆటోమేటిక్గా నియంత్రించబడతాయి. స్వీయ రక్షణ జామర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. యుద్ధం నుంచి బయటపడిన తరువాత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్తాన్కు మరో సమస్య ఎదురైంది. దేశంలో సంభవించిన వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. వరదల కారణంగా పొలాలు, రోడ్లు, గ్రామాలు, నగరాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. పంటలు నాశనమయ్యాయి. వరదలు ఆ దేశంలో భారీ విధ్వంసం సృష్టించాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్లో బదక్షన్, గోర్, బంగ్లాన్, హెరాత్ నగరాలు వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయి. CNN నివేదిక ప్రకారం ఇప్పటి వరకు వరదల కారణంగా 300 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో 51 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు, వివిధ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు మందులు, ఆహారం, భద్రత, అత్యవసర కిట్లు మొదలైన సహాయ సామగ్రిని సరఫరా చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. సేవ్ ద చిల్డ్రన్ అనే సహాయక బృందం పిల్లలు, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి మొబైల్ హెల్త్, చైల్డ్ ప్రొటెక్షన్ టీంలతో కూడిన క్లినిక్ కాన్విల్స్ ని పంపింది. నివేదికల ప్రకారం 1000కి పైగా ఇళ్లు, 1000 హెక్టార్ల వ్యవసాయ భూమి, జంతువులు వరదలో ధ్వంసమయ్యాయి. అనేక వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం కోసం ట్రక్కులు చేరుకోవడం కష్టంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే సహాయం చేయాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సభ్య దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలను సహాయం కోరింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన బాధితుల కోసం మానవత్వంతో సహాయం కోరారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన కార్వేటి నగరం కథలు పుస్తకానికి పలమనేరు శివేగారి దేవమ్మ బాలల కథ పురస్కారం లభించింది. బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నట్లుగా పురస్కార నిర్వాహకులు మేఘనాథరెడ్డి తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,580 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,769 రూపాయలు. వెండి 1 కేజీ ధర 88,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 90 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ పై ప్రకృతి కన్నెర్ర, వరదల బీభత్సంలో 300 మంది మృతి. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ, మే 31 వరకు VIP దర్శనాలు బంద్. రాష్ట్రంలో హింసపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ సీరియస్, పలువురు ఎస్పీల సస్పెన్షన్. వేడుకగా గంగమ్మ జాతర వేషధారణలు, కనుల పండుగగా గోవిందుని బ్రహ్మోత్సవాలు. భక్తులతో పోటెత్తుతున్న తిరుమల క్షేత్రం, శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్లు. తిరుమలలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.